దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ సాయంకాల సమయంలో ఆయన పాసన్నికి నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనం చదువుకుందాం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. కళ్ళు మూసినట్టయితే ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, మరోసారి ఈ రాత్రికాల సమయంలో నీ పాసంలో మా అందరి సమకూర్చుని వందనాలు చెల్లిస్తున్నాను. కూడొచ్చినట్టంటే నీ ప్రజలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడండి, అల్పి నన్ను మరుగుపరచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు నీ వాక్యాన్ని గ్రహించినట్లుగా, అర్థం చేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ మీరు సహాయం చేయండి. అడ్డకసిన ప్రతి చీకటిని, అంధకార శక్తులను నజరుని యేసుక్రీస్తు నామమున లయపరుస్తున్నాం. ప్రభు పవిత్రాత్మదేవ, నీ స్వాధీనం అందరూ ఉంచుకోండి. నీ కృపకే సమర్పిస్తున్నా. నీ నామ గొప్ప చేసుకోమని యేసు ఇప్పుడు వస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఏ రీతిగా ప్రభు అయినటువంటి దేవుడు అనగా మన సృష్టికర్త అయిన దేవుడు మానవుడు దేవునికి దూరం అయిపోయినప్పుడు ఏ రీతిగా తను తాను తగ్గించుకొని ఈ లోకంలో శరీరధారిగా వచ్చి ఆ కల్వారి శిలువలో మన నిమిత్తమై మనకు బదులుగా ఆయన మరణించడం ద్వారా మనందరినీ కూడా ఆయన యొక్క సన్నిధికి అనగా ఆయన బిడ్డలం అవటానికి దేవుడు ఎంతో కృప అనుగ్రహించి ఉన్నాడు అన్న విషయాన్ని మన ఉదయకాలంలో మనం చూసుకున్నాం. అందుకొరకే ఆయన మరి లోకంలో దరిద్రుడుగా జన్మించాడని, ఆ దరిద్రుని బట్టి మనమందరము కూడా ఆయన యొక్క రాజ్యంలో ఆయనతో పాటు సమాన వారసులం అయ్యేటువంటి ఒక గొప్ప ధన్యతను, కృపను మనం పొంది ఉన్నామన్న విషయాన్ని మనం ఉదయకాలము నేర్చుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరోసారి ఈ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మరొకసారి చదవండి. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. చాలండి. ఇక్కడ ఆయన ద్వారానే అన్న మాట చూస్తున్నాం. ఆయన అంటే ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనగా నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ కల్వారి శిలువలో రక్తము చిందించడం ద్వారా మనము ఏమయ్యామంట? ఉభయులంటే ఏంటిది? మన అందరము ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయం ఏంటంటే యూదులు తర్వాత అన్యజనుల గురించి చెప్తూ ఉన్నాడు. అర్థమైందండి? యూదులు తర్వాత అన్యజనులు. యూదులు అంటే ఎవరు? అబ్రాహాం యొక్క సంతానము. ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రజలు, ఈ దినం కూడా యూదులు ఇప్పటికి కూడా ఉన్నారు. అన్యజనులు అంటే మిగతా వారందరూ, అనగా మనం కూడా ఎవరమో అన్యజనులమైన. అన్యజనులు అంటే దేవుడు లేని ప్రజలు అని అర్థం, వాగ్దాన నిబంధన లేని ప్రజలు అని అర్థం. ఇక్కడ మనం ఇదే విషయాన్ని 12వ వచనం చదువుతాం. ప్రియమైన బిడ్డలారా, అంటే మనకు దేవుడు అంటూ లేడు. అర్థమైందండి? ఉన్నారా మనకి ఫలానా ఆయన మా దేవుడు అని చెప్పుకోవడానికి ఎవరు లేరు. అందరూ దేవుళ్ళే. అంటే మనకు కనబడిందల్లా దేవుడని, మనం అనుకున్నదంతా దేవుడని, మరి ఎటు పడితే అటు ఏం చేసేవాళ్ళము? పూజిస్తూ, మరి ఎక్కడ పడితే అక్కడ సాగిలు పడుతూ, ఎవరిని పడితే వారిని ఏం చేస్తున్నావు? దేవా నువ్వే దిక్కు అనుకునేటువంటి వారం. ఎవరు నిజమైన దేవుడో తెలియదు. ఒక రీతిగా ఒక అనాథ, తల్లి ఎవరో తండ్రి అయినా తెలియని ఒక అనాథ ఏ రీతిగా అయితే నా తండ్రి కనబడితే బాగుండు అని ఏ రీతిగా అయితే తన మనసులో తప్పిస్తూ కనబడిన వాళ్ళంతా
తన దగ్గరికి వచ్చిన వారందరికీ అందరినీ ఆయన కనబడిన వారందరినీ కూడా ఈయన నా తండ్రి అయి ఉంటాడేమో, ఈయన నా తల్లి అయి ఉంటాడేమో, ఈయన తండ్రి అయి ఉంటాడు, ఏ రీతిగా తప్పిస్తూ ఉంటాడో అదే రీతిగా మనము మన సృష్టికర్తన దేవుడు ఎవరో తెలియక, అంటే మన దేవుడు ఎవరో తెలియక కనబడిందల్లా కూడా దేవుడు అనుకొని ప్రియులారా మరి వారికి మనము సాగిలపడుతూ వాటికి మనం భయపడుతూ, అర్థమైందని మనకు మనస్సుకు తోచినట్టుగా వారిని సంతోష పెడుతూ జీవించినటువంటి వారముగా ఉన్నాము. అర్థమైందండి. అన్యజనులంతా కూడా అదేనండి ప్రియులారా. ఎవరి మనస్సుకు వచ్చిన రీతిగా వారు ఒక దేవతను ఏర్పాటు చేసుకొని ఏం చేస్తున్నారు, వాళ్ళు తమ మనస్సుకు వచ్చిన రీతిగా వారు ఏం చేస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే మనం అందరూ ఒకప్పుడు ఉన్నాం. కానీ అలాంటి మనని ఏం చేశాడు దేవుడు, ఉభయులను అనగా యూదులను మనందరినీ కూడా ఏం చేశాడంటే ఎక్కడ తీసుకొచ్చాడంట, చదవండి అక్కడ, ఉభయులను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. నన్ను దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి చేరగలిగామంట, మళ్ళీ గట్టిగా చెప్పండి. హల్లెలూయా కాదండి, ఎవరి దగ్గరికి, తండ్రి దగ్గరికి చేరి ఉన్నాము. అర్థమైందండి. ఎలాగో తన ఆత్మ ద్వారా. ఈ దినం మనం అందరం ఇక్కడికి వచ్చున్నామంటే దేవుని పరిశుద్ధాత్మ ఏం చేసింది, నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది. తీసుకురావడమే కాకుండా ఆయన దాసుల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో మాట, తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నామంటున్నాడు. ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చామో, తండ్రి దొరికాడు. హల్లెలూయా. తండ్రి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా సర్వసృష్టి దేవుని మనము ఎరిగి ఉన్నాము. ఆ యేసు ప్రభు ద్వారానే ఎక్కడికి వచ్చాం, మనమందరము తండ్రి దగ్గరికి వచ్చాము, తండ్రి సన్నిధికి వచ్చాం. అదే తండ్రి సన్నిధి కంటే ఇలా ప్రార్థనలో కూడుకోవడమే కాదు. అర్థమైందంట. ఒక పాపి అయిన మనిషి తన పాపాలను ఒప్పుకొని యేసయ్య దగ్గర మారుమనసు పొంది దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నువ్వు నాకున్నావు అని దేవునితో కలిసి జీవించడమే దేవుని సన్నిధిలో ఉండటము. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. మనందరం ఎక్కడున్నాము, తండ్రి సన్నిధిలో ఉన్నాము. అంటే ఎక్కడ, ఎప్పుడు ఉంటాం తండ్రి సన్నిధిలో చెప్పండి. ఎప్పుడెప్పుడు ఉంటాం తండ్రి సన్నిధిలో చెప్పండి. ఎన్నిసార్లు వస్తాం, ఎన్నిసార్లు పోతాం చెప్పండి. ఆదివారం వస్తావు, మిగతా రోజు వెళ్ళిపోతారా? బాగా అర్థం చేసుకోవాలి. మనం కూడా అడిగినట్టున్నాం కదా తిరిగి వచ్చినప్పుడు ఏంటిది, ఒక్కసారి యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించి పాపాలు ఒప్పుకొని మారుమనసు పొంది బ్యాప్టిజం పొందితావో అప్పుడే నువ్వు ఎక్కడికి వచ్చినట్టు, తండ్రి ఇంటిలోనికి వచ్చినట్టు. తండ్రి ఇంటిలోకి వచ్చినట్లు, తండ్రి ఇంటిలో నువ్వు జన్మించినట్టు. ఆ దినం నుంచి నువ్వెవరివి, దేవుని బిడ్డవి, దేవుని కుమారుడవి. కింది కూడా చదవమ్మా 19 కూడా. కాబట్టి మీరిక మీదట ఎవరంట, పరజనులు కాదు, పరాయి వాళ్ళు కాదు. మీరు మనమందరం ఏంటిది, పరాయి వాళ్ళు కాదు ఇక మీదట. అర్థమవుతుందండి. ఇంకా పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను ఏమైనామంటండి, మనం అందరం ఎవరము, దేవుని ఇంటి వారమయ్యాము. హల్లెలూయా. దేవుని ఇంటి వారమయ్యా. ఒకసారి నువ్వు మారుమనసు పొంది బాప్టిజం పొందినట్లయితే నువ్వేమైనట్టు, దేవుని ఇంటి వాడవైనావు, దేవుని ఇంటి వాడవైనావు, ఇంటి దానవైనావు, నువ్వు దేవుని బిడ్డవైనావు. అంతవరకు దేవుని బిడ్డ కాలేవు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడైనా సరే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినవా సరే, అర్థమైందండి. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించి మారుమనసు పొంది బాప్టిజం పొందినంత కాలము కూడా, బహుశా నువ్వు ఆదివారం చర్చికి వస్తున్నప్పటికీ, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం 3 సంవత్సరం వస్తున్నప్పటికీ కూడా నువ్వు మారుమనసు పొందకుండా బాప్టిజం పొందుకున్నట్లయితే
నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా దేవుని బిడ్డవి కాజాలవు కాజాలవు కాజాలవు. ఇది బాగా అర్థం చేసుకోండి. అర్థమవుతుందండి? నువ్వు నిజంగా దేవుని ఇంటి వాడు కావాలంటే ఏం చేయాలి? నీ కొరకు మరణించిన యేసు ప్రభువుని ఏం చేయాలి? సొంత రక్షకుడికి అంగీకరించాలి. నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఇక మీద ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభువే నా సమస్తము అన్న విషయంలో ఆ రీతిగా ఏం చేయాలి? నువ్వు ప్రభువుకు నీ యొక్క జీవితాన్ని సమర్పించుకొని ఏం చేయాలి? నువ్వు ప్రభుని వెంబడించాలి. అప్పుడే నువ్వేమవుతావు? ఆయన ఇంటివాడుగా ఉంటావు. అది ఇక్కడ వాక్యం క్లియర్గా చెప్తుంది. ప్రియులారా ఏంటంటే మళ్ళీ 18, 19 చదవండి. ఆయన ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశం ఉండక పరిశుద్ధులతో ఏకపత్రస్తులను దేవుని ఇంటి వారమై ఉన్నాము. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాము? దేవుని ఇంటి వారముగా ఉన్నాము. దేవుని ఇంటిలో ఉన్నాము. మన మధ్య ఎవరున్నారు? ఉన్నాడో దేవుడు? ఇందాక పాట పాడారు మీరు, నీ చూపు చాలయ్యా నీ యొక్క, అంటే దేవుడు చూడట్లేదా? దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇక మళ్ళీ చూపేంటి? ఇక చూడాలా? కొన్ని పాటలు ఉపదేశం విరుద్ధంగా ఉంటుంది కదా, వాళ్ళకి అనుభవం తెలియదు కదా, సత్యం తెలియదు కదా, అలా పాడుతూ ఉంటారు. కాబట్టి పాడి ఉపదేశం తెలిసిన మనం ఏం చేయాలి? ఆ పాటను కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే వాళ్ళకి ఆ లోతు ఆ అనుభవం లేదు కాబట్టి వాళ్ళు అలా పాడుకుంటారు. ఆ లోతు తెలిసిన మనం ఏం చేయాలి? దేవుడు ఆల్రెడీ మనలో మన మధ్య ఉండటానికి వచ్చాడు, మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా ఏం చేయాలి? మనము నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. అన్నమాట అర్థమవుతుందా? మరి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. ప్రేమ ఇక్కడ మంచిగా అర్థం చేసుకునే విషయం ఏంటి? ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామో తండ్రి ఇంటిలో ఉన్నాము. మన మధ్య తండ్రి ఉన్నాడు. కేవలం ఇక్కడ చర్చికి వచ్చినప్పుడే కాదు, నువ్వు ఎక్కడైనా ఉండు. నువ్వు ఎక్కడున్నట్టు? తండ్రితో ఉన్నట్లు. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నామండి. ఇక్కడ బ్రదర్లు, ఇద్దరు పాపలు, బ్రదర్ సిస్టర్ ఉన్నారు. పిల్లలు ఎక్కడున్నప్పటికి కూడా ఎక్కడున్నట్టు? తండ్రి ఇంట్లో ఉన్నట్టు, అంతే కదా? ఇక హాల్లో ఉండని, బెడ్రూమ్లోని, టాయిలెట్లో ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాను, బయట ఉన్నాను. ఎక్కడున్నారు? ఎక్కడున్నాం మేము? ఆ తండ్రితో ఉన్నాము. అదే రీతిగానే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఎక్కడున్నాడు? తండ్రి సన్నిధిలో ఉన్నారు. నువ్వు ఎక్కడైనా ఉండు. వింటున్నారండి? ఎక్కడైనా ఉండు. ఏంటిది? నువ్వు ఎక్కడున్నావు? తండ్రి సన్నిధిలో ఉన్నావు అన్న విషయాన్ని మర్చిపోకు. ఒకసారి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందావంటే నువ్వు ఎక్కడికి వచ్చినట్టు? తండ్రి ఇంట్లోకి వచ్చినట్లు. ఇక అక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు. ఒకళ్ళు వెళ్ళావా అయిపోయింది. ప్రేమ బాగా అర్థం చేసుకోవాలి. రెండోది, తండ్రి ఇంట్లో ఉన్నటువంటి మనము ఏ రీతిగా నడుచుకోవాలి అన్నటువంటి చాలా ముఖ్యమైనది. తండ్రికి దూరముగా ఉన్నప్పుడు నువ్వేదో రోడ్డు మీద ఉండి తల్లిదండ్రులు లేనటువంటి అనాథలాగా తిరుగుతున్నప్పుడు నీ ఇష్ట ప్రకారము నీ మనసుకు వచ్చినట్టుగా జీవించేవాడివి. ఎలా పడితే అలా ఏం చేసేవాళ్ళం? బ్రతికేవాళ్ళం. ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళం. ఏదంటే ఎక్కడికైనా గాలిపోయినట్టుగా మనం ఏం వాళ్ళం? తిరుగుతుండేటువంటి వారం. కానీ నువ్వు తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత నీవు ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఏం కలిగి ఉండాలి? తండ్రి చెప్పిన ప్రకారం ఏం చేయాలి? ఆయనకు లోబడి నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. అర్థమవుతుందండి? ఉదాహరణకి ప్రియులారా, మన లూకా సువార్తలో ఒక ఉపమానం చూస్తాం కదా. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు మన అందరికి తరచిపోయేటువంటి యొక్క ప్రియులారా ఇది ప్రియులారా యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు గురించి తెలుసు కదండి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. వింటున్నారు అందరు కూడా? ఇప్పుడు ఒక తండ్రి ఇంటిలో 2 కుమారులు ఉన్నారు. వింటున్నారండి? తండ్రి ఇంట్లో ఎవరున్నారు? 2 కుమారులు ఉన్నారు.
ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నటువంటి యొక్క ఇద్దరు కుమారులు కూడా ఎవరు చెప్పినట్టు నడుచుకోవాలి? తండ్రి చెప్పినట్టు నడుచుకోవాలి, తండ్రికి లోబడి నడుచుకోవాలి, తండ్రి చెప్పిన పని చెయ్యాలి. ఉదాహరణకు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా నిత్యము కూడా ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉండేవాడు. పదే పదే ఏం చెప్పేవాడంటే, నేను నా తండ్రి చిత్తాన్ని చేస్తున్నాను, తండ్రి చెప్పిన మాటని నేనేం చేస్తున్నాను, మీకు చెప్తున్నాను, నా తండ్రి పని చేస్తున్నట్టుగా నేను కూడా పని చేస్తున్నాను అని నిత్యము కూడా తండ్రి 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 అని ఏం చేసేవాడైనా చెప్తూ ఉండేటువంటి వాడు. నా సొంతంగా నేనేమీ చేయటం లేదన్నాడండి. వింటున్నారండి? మనకు మాదిరి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. తండ్రి ఇంటిలో అందరికంటే పెద్ద కుమారుడు జ్యేష్ఠుడు ఎవరంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా. యేసయ్య ఈ లోకములో వచ్చి తండ్రికి కుమారులైనటువంటి వారు లేక తండ్రి ఇంట్లో ఉన్నటువంటి యొక్క ప్రతి కుమారుడు కూడా ఏ రీతిగా జీవించాలో మనకేం చేశాడు? మాదిరిని చూపించి వెళ్ళాడు. అమ్మాట వింటున్నారండి? ఏం చూపించి వెళ్ళాడు? మాదిరి చూపించి వెళ్ళాడు. అందుకే రక్షింపైన ప్రతి విశ్వాసి కూడా ఏం కావాలి? తండ్రి యొక్క ఉద్దేశాన్ని అనుసరించి, తండ్రి మనకి ఏం బోధిస్తున్నాడు, తన ఆత్మ ద్వారా ఏ ఉపదేశం ఇస్తున్నాడు అనే విషయాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా మనం ఏం చేయాలండి? విని ఆ ప్రకారం నడుచుకోవాలి. ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారండి. అందులో చిన్న కుమారుడు తండ్రి ఇంటిలో ఉండడానికి ఏం లేదు, ఆయనకి ఇష్టం. ఎందుకంటే తండ్రి ఇంట్లో ఉంటే ఏం చేయాలి? తన ఇష్టం ప్రకారం నడవటానికి వీలు లేదు. ఎందుకంటే తన హృదయంలో చాలా కోరికలు ఉన్నాయి. తనతో పాటు ఆయనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు తింటూ తాగుతూ ఆనందిస్తూ ఉంటే ఈయన కూడా వాళ్ళతో పాటు కలిసి ఏం చేయాలి? తిని త్రాగి సంతోషించాలని ఉంది. తన ఇష్ట ప్రకారం జీవించాలని కోరిక ఉంది. అందుకని ఏం చేశాడండి? తండ్రి దగ్గర ఆస్తి పంచుకుని వెళ్ళిపోయాడు. మనం కూడా చాలా మంది ఎక్కడున్నారు? తండ్రి ఇంటిలో లేరు. ఇక్కడ కూర్చొని ఉండొచ్చు మీరు అందరూ కూడా, కానీ మీలో చాలా మంది ఎక్కడున్నారు? తండ్రి ఇంట్లో లేరు. చెప్పగలరా? లేలే నేను తండ్రి ఇంట్లోనే ఉన్నానని. ఎట్లా చెప్పగలము? మనం మారుమనస్సు పొందాము, రక్షింపబడ్డాము, పరిశుద్ధాత్మ కూడా పొందుకున్నాము. కానీ మనలో అంతా కూడా ఏం కావాలని కోరుకుంటున్నాం? నా ఇష్ట ప్రకారం, నా ఇష్టాన్ని నా ఇష్ట ప్రకారం నడవాలి, నా కోరిక ఏం కావాలి? నెరవేర్చుకోవాలి, నా ఇష్ట ప్రకారం జీవించాలి. అందుకేం కావాలి? తండ్రి నాకు సహాయము చేయాలి. నిన్ను పుట్టించింది ఆయన. ఏం ఆస్తి ఇచ్చాడు నీకు తెలుసా? ఏది మన నాకేం ఆస్తి ఇచ్చాడండి అనవచ్చు. కానీ నీకు ఇచ్చిన ఆస్తి ఏంటిది? నిన్ను పుట్టించింది ఆయన. పుట్టిన తర్వాత నీకు తల్లిదండ్రులు ఇచ్చి ఇప్పటి వరకు పెంచింది ఆయన. అలాగే నీ ఇష్ట ప్రకారం పాప జీవితంలో ఉన్నప్పుడు ఆయన రక్తం చిందించి ఆ సువార్త ద్వారా నిన్ను రక్షించుకున్నది ఆయన. నిన్ను శుద్ధి చేశాడు ఆయన, పవిత్రపరిచాడు ఆయన. అలాగే నీకు కావాల్సిన గాలి, నీరు ఇవన్నీ ఇచ్చింది ఆయన. ఆయుష్ ఇచ్చింది ఆయనే, అన్నీ ఇచ్చింది ఆయనే. ఇది నువ్వు బతికి ఇక్కడ ఉన్నావంటే కూడా ఆయన ఇచ్చింది కృపయే. కాదని చెప్పగలరా? అన్నీ ఆయన ఇచ్చిందే. నీదంటూ ఏమైనా ఉందా? నీదంటూ ఏమైనా ఉందా? ఏమీ లేదు. అర్థమవుతుందా? దేవుని కృప లేకపోతే ఇతను మనం ఇక్కడ ఉండలేమండి. కానీ మనం ఏమంటాం? నా ఇష్టం అంటాం. నా కోరిక నెరవేర్చుకోవాలి. అందరూ చూడు ఎలాగున్నారు. ఎందుకంటే మన స్నేహితులు బంధువులు ఉన్నారు కదండి. మన చుట్టూ బయటికి వెళ్తే అందరూ మన వాళ్ళే, మన స్నేహితులు. వాళ్ళతో పాటు ఏం చేయాలి? మనము సంతోషించాలి, ఆనందించాలి. దేవుని సన్నిధిలో ఉంటే అన్నీ దేవుడిచ్చిందే. కానీ మనం ఏం చేస్తామంటే నా ఇష్టం. మన స్నేహితులు ఎలా నడుస్తున్నారో, మన బంధువులు ఎలా నడుస్తున్నారో, మన రక్త సంబంధులు ఎలా ఉన్నారో
వాళ్ళలాగా ఏం చేయాలి, మనం కూడా జీవిస్తాం. వాళ్ళు సంతోష పెట్టాలి, వాడిని ఏం చేయాలి, ఆనందపరచాలి. వారు సంతోష పెట్టకపోతే మళ్ళీ ఏమవుతుంది, ప్రేమ రాదు. బాగా అర్థం చేసుకోవాలి. ఈ చిన్న కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు, తన స్నేహితులతో కూడా సంతోషించాలి, ఆనందించాలి, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి. కాబట్టి ఏమన్నాడు, నేను ఇంట్లో ఉండను, నా ఆస్తి నాకు ఇచ్చేసాను, తీసుకొని వెళ్ళిపోయాడు. అలాగే చాలామంది రక్షణ పొంది కూడా, దేవుని సన్నిధికి వస్తూ కూడా, దేవుని కుమారులని అని అనిపించుకుంటూ కూడా ఏం చేస్తామంటే ఆ చిన్న కుమారులాగా తప్పిపోయిన స్థితిలో జీవిస్తూ ఉన్నాము. అవునా కదా? ఒకసారి పరిశీలన చేసుకోండి. రేపు తండ్రి బల్ల దగ్గరికి ఏం కాకపోతున్నాం, భోజనం చేయబోతున్నాం. అర్థమైందండి? భోజనం అంటే రొట్టె దాగి పుచ్చుకోవడం అర్థమైంది. అందుకే భోజనం, ప్రభు రాత్రి భోజనము. ఎవరితో కలిసి? తండ్రితో కలిసి భోజనం చేయబోతున్నాం. మనము పరిశ్రమ చేసుకొని మరోసారి ఏం చేయాలి, ఎవరు ఆ తప్పేనుకో తిరిగి వచ్చాడు చూడండి, అలా పశ్చాత్తాపం తిరిగి రావాలి, పశ్చాత్తాప పడాలి మన జీవితంలో. ఎందుకంటే మనకి దేవుడు ఏ స్థానాన్ని ఇచ్చాడో ఆ స్థానాన్ని మన సొంత ఇచ్చలు, కోరికలు, మన ఆశలు నెరవేర్చుకోవటం కొరకు దేవుడి నుంచి ఏమవుతున్నాం, చాలామంది దూరమైపోతున్నామండి. కుమారుడే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు కుమారుడు, దేవుని కుమారుడే. నువ్వు మారుమూర్తి పొందేది మంచిది, అన్నీ కరెక్టే. కానీ నీ సొంత ఇష్ట ప్రకారం జీవించాలని, సొంత ఆశలు నెరవేర్చుకోవాలని ఏం చేస్తున్నావు? తండ్రి ఇంటిని విడిచి ఏం చేస్తున్నావు? దూరం అయిపోయి ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా పోయి తనకు కలిగిన ఆస్తినంతా, ఇందాక చెప్పుకున్న ఆస్తి అంటే ఏంటిది? మనకిచ్చిన అన్ని, ఇవన్నీ మనకిచ్చిన ఆరోగ్యం కావచ్చు, బలము కావచ్చు, జ్ఞానం కావచ్చు, తెలివి కావచ్చు, ఆయుష్ కావచ్చు, అన్నీ దేవుడిచ్చిందే నీకు. ఇవన్నీ దేని కొరకు ఉపయోగిస్తాము? వ్యర్థముగా ఉపయోగిస్తాం కదా. టైం దొరికితే చాలు ఏం చేస్తాం, ముచ్చట్లు పెట్టుకోవడానికో, టీవీ ముందు కూర్చోడానికో, సీరియల్ చూడడానికో. చూస్తారు ఎవరన్నా మీరు? సీరియల్ చూడటానికో, లేకుంటే ఈ మధ్య సీరియల్ గిరియల్ ఎందుకు, సెల్ఫోన్ చేతిలోనే ఉంది కదా, ఎక్కడ కూర్చుంటే దాన్ని మనము టైం అంతా ఏం చేస్తాం, వేస్ట్ చేస్తూ ఉంటారు ప్రియులారా. ఇదంతా ఏంటిది? నువ్వు తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం చేశాడంట, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేస్తుంది కూడా అదే కాదా? ఏం చేస్తావు? నీకు కలిగిందంతా ఏం చేస్తావు? నీకు దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని అన్నిటిని ఏం చేస్తున్నావు? వ్యర్థం చేసుకుంటున్నావు. చివరికి ఒక దినం తెలుసుకుంటావు, అయ్యో అని అన్ని ఆ దేవునికి దూరం అయిపోయి అపవాది నీ మీద అటాక్ చేసేటప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అంటే పూర్తిగా దేవునికి దూరం అయిపోతే ఏమవుతుంది? సాతాను ఏమవుతాడమ్మా, నిత్యముగా ఏం చేస్తాడు? నీ మీద పని చేస్తాడు, నీ మీద, నీ కుటుంబం మీద, పిల్లల మీద, రకరకాలు ఏం చేస్తాడు పని. ఎందుకంటే నువ్వు తండ్రి నుంచి ఏమైపోయావు? దూరం అయిపోయావు. తండ్రి ఇంట్లో ఉంటూ తండ్రి చిత్తాన్ని నువ్వు చేస్తూ ఆయన ఏం చెప్తే ఆ ప్రకారం జీవిస్తూ ఒకవేళ జీవించినట్లయితే నేను ఎవరు కూడా ముట్టరండి. నేను ఎవరు ముట్టరు, నేను ఏమీ చెయ్యలేదు. ఇంకొకటి ఏంటంటే నీవు దేని విషయం చింతపడని అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి సంఘంలో ఉన్న వ్యక్తికి దేని గురించి నువ్వేం కాకడానికి వీలేదు, చింతపడే అవసరం లేదండి. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు అంటే, తండ్రి దగ్గర ఉన్నాను అంటే నీలో చింత కూడా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే తండ్రి దగ్గర ఏం లేదంట, చింత లేదు. మనం ఆల్రెడీ చూసి చదువుకున్నాం కదండి. ఏమని? ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకొని చింతపడేవారు అందరు ఎవరు? తండ్రి లేనివారు. తండ్రి లేనివారు ఏమవుతారు? చింతపడతారు. అందుకే పంది పొట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుమారుడు ఏమనుకుంటున్నాడు తెలుసా అండి? ఏమనుకుంటున్నాడు తెలుసా? చదవండి ఒకసారి ఇక్కడ.
చూడండి ఏమంటున్నాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వంటకు అన్నము. చూడండి, తండ్రి ఇంట్లో ఏముంది, సమృద్ధిగా ఉందంట. కూలోళ్ళకు కూడా ఏం లేదు, ఏ చింత బాధ లేదు. మరి కుమారుడు నీకెందుకు ఈ చింతలు, కుమారుడు నీకెందుకు ఈ యొక్క ఏంటి బాధ, ఎందుకు టెన్షను అంటే, నువ్వు ఆ యొక్క బాధపడుతున్నావంటే, చింతపడుతున్నావంటే, లేదంటే రేపటి గురించి ఏదో ఆలోచన కలిగి ఉన్నావంటే, ప్రియమైన బిడ్డలారా, నీకు తండ్రి మీద విశ్వాసమున లేకుండా ఉండాలి. ఇక్కడ తండ్రి దగ్గర నుంచి ఏంగా ఉండాలి, దూరం అయిపోయిన స్థితిలో ఉండాలి. లేదు నువ్వు ఎక్కడున్నావు ఆ సంగతి కూడా నీకు అర్థం కాని పరిస్థితిలో ఉండాలండి. ఇక్కడ తండ్రి ఇంట్లో ఉందంటే ఏముంది, సమృద్ధి ఉందంట. కూలి వాళ్ళకే ఏముంది, వారికి సమృద్ధి అయిన ఆహారం ఉంది, వాళ్ళకి ఏ లోటు లేదు. నీవు కుమారుడై ఉండి కూడా నువ్వు ఏం చేస్తున్నావు, ఆకలితో చచ్చిపోతున్నావు. అంటే ఏ ఆకలి అండి, నెమ్మది లేకపోవడం, సమాధానం లేకపోవడం, తృప్తి లేకపోవటం. అర్థమైందా? బహుశా నీకు డబ్బు ఉండొచ్చు, ఆ డబ్బులో కూడా ఏం ఉండదు, తృప్తి లేదు. ఎందుకు, తండ్రి సన్నిధిలో లేవు, తండ్రికి దూరంగా ఉన్నావు. బహుశా మంచి ఆరోగ్యం ఉండొచ్చు, కానీ ఇలా సమాధానము లేదు. ఈ లోకరీతికి అన్నీ ఉండొచ్చు, కానీ తినడానికి నువ్వు ఇంత అన్నానికి కూడా నోచుకోలేని పరిస్థితి. అర్థమవుతుందండి? అన్నీ కొనుక్కోగలవు, అన్నీ తినగలవు, ఏదైనా చేయగలవు, కానీ తినడానికి నీకేం లేదు, ఆరోగ్యం లేదు. ఎందుకు చచ్చిపోతున్నావు, ఆకలి, తినాలన్నా ఏం చేయలేవు, తినలేవు. ఆనందించడానికి ఎన్నో ఉన్నాయి, అందరూ సంతోషం కొట్టారు, కానీ నీకు మాత్రం సంతోషం ఉండదు. కారణం ఏంటంటే, నువ్వు తండ్రి సన్నిధి నుంచి ఏమయ్యావు, తొలగిపోయావు. నీ కోరికను అనుసరించాలని, నీ చిత్తాన్ని చేసుకోవాలని, ఈ లోకం అందరూ నడుచుండేది నువ్వు నడవాలని ఆలోచిస్తున్నావు. కాబట్టి వీళ్ళేమవుతుంది, నెమ్మది సమాధానం లేకుండా పోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గ్రహించాలి. నువ్వు విశ్వాసవే, ప్రార్థనకు వస్తున్న వాడివే, బ్యాప్టిజం పొందిన వ్యక్తివే, మారుమనసు బ్యాప్టిజం పొందిన వ్యక్తి, పశువు పొందుకున్న వ్యక్తివే, ఆదివారం చర్చికి వస్తున్నావు, మంచిదే. కానీ ఎందుకు సమాధానం లేదు? ఎక్కడ నువ్వేమయ్యావు, ఆ కుమారులాగా ఏమయ్యావు, నువ్వు దేవునికి దూరముగా ఉన్నావు. చూడటానికి భౌతికంగా శరీరీతికి ఎక్కడున్నావు, ప్రార్థనలోనే ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, స్తుతిస్తున్నావు, బాగానే ఉంది. కానీ లోపల మాకు ఏం రావట్లేదు, సమాధానం, నెమ్మది రావట్లేదు. ఏదో ఒక్కడో ఏమవుతుంది, లోపల అసమాధానం, దుఃఖము, బాధ, చింత ఏలుబడి చేస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఎక్కడో దేవుని చిత్తాన్ని ఏం చేస్తావు, నువ్వు విడిచిపెట్టావు. దేవుని చిత్తాన్ని ఏమయ్యావు, నువ్వు దూరం అయ్యావు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచినట్లయితే, దేవుని ఇంట్లో ఉన్నట్లయితే నువ్వేం కలిగి ఉంటావు తెలుసా, సంతృప్తి కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావు, తృప్తి కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు. ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నీలో ఒక ధైర్యం ఉంటుంది. ఏం తెలుసా, నాకు దేవుడు ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను. హల్లెలూయా. అన్నమాట అర్థమవుతుందండి. నీ జేబులో ఒక రూపాయి డబ్బు లేకపోవచ్చు, నీ బంధువులు చుట్టాలు నీకు దగ్గర లేకపోవచ్చు, ఎవరు నీకు లేకపోయినా కూడా నీలో ఏముంటుంది, నా తండ్రి నాకున్నాడు అన్న ధైర్యం ఉంటుంది. అదే అసలు దేవుని బిడ్డల యొక్క లక్షణము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్నా కూడా నీలో దేవుడు నాకు తోడుకున్నాడు అన్న ధైర్యం లేదనుకో, నువ్వెవరివి, దేవుని బిడ్డవి కావు అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి వెళ్ళాడు ఎక్కడి నుంచి, తన సొంత ఇష్ట ప్రకారం జీవించాలని, తన సొంత కోరికలు నెరవేర్చుకోవాలని, అలాగే తన స్నేహితులతో కలిసి ఏం చేయాలి, ఆనందించాలని, ఏవో చేయాలని వెళ్ళిపోయాడు. ఎన్నో కళ్ళ కన్నాడు. చివరికి అవన్నీ ఏమైపోయింది, ఎక్కడ తీసుకెళ్ళి దాన్ని, పంది పొట్టు తినే స్థితికి తీసుకెళ్ళింది. ప్రేమ అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడంట, చదవండి అన్నమాట. బుద్ధి వచ్చినప్పుడు, చివరికి ఏమొచ్చానికి, బుద్ధి వచ్చినప్పుడు అంట.
ఈ రాత్రి కాల సమయంలో నువ్వు కూడా ఆ స్థితి ఉన్నట్లయితే ఈ రాత్రి ఏం చేయాలి? ఏం తెచ్చుకోవాలండి? ఏం తెచ్చుకోవాలి? ఏం తెచ్చాలి? తెచ్చుకుందామా? ఇప్పుడు వరకు బుద్ధి లేని పనులు చేసేవాళ్ళు అంతా. హల్లెలూయా. ఏం తెచ్చుకోవాలి ఇప్పుడు? బుద్ధి తెచ్చుకున్నాడంట. ఇంతకాలం ఏం చేసాం మనము? బుద్ధి లేని పనులు చాలా చేసాం కదా. ఆ తప్పైన కుమారుడు ఏ పనులు చేసాం? అవన్నీ ఏం పనులు? నా ఇష్టం అంటాం కదా. చాలా అసలు నా ఇష్టం అండి, నా ఇష్టం. నువ్వేం చెప్పేది? దేవుని దగ్గర చెప్పకపోవచ్చు కానీ అందరి దగ్గర చెప్తాం కదా. ఇంట్లో భార్య భర్త దగ్గర చెప్తుంది, భర్త భార్య చెప్తుంది, పిల్లలు తల్లిదండ్రులు చెప్తారు, తల్లిదండ్రులు పిల్లల దగ్గర చెప్తారు. ఏమని? నా ఇష్టం, నువ్వేం చెప్పొద్దు అంటే నువ్వేం తెలుసది? బుద్ధి కలిగిన మాటలు కావు అవి. ఏం మాటలు అవి? బుద్ధి లేని మాటలు. ఆ బుద్ధి లేని మాటలు మాట్లాడితే ఏమవుతావు? నీకు దొరికేది ఏంటిది? ఏంటది? పంది పొట్టు కూడా దొరుకుతుంది కానీ తినలేవు దాన్ని. పంది పొట్టు కూడా ఏం చేయలేవు, లాస్ట్కి ఆకలితో చచ్చిపోవాల్సిందే. ఆ చివరికి ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకున్నాడంట. అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి అప్పుడు జ్ఞాపకం చేస్తుంది. ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అయ్యో, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా తండ్రి ఇంట్లో అందరూ కూడా ఏం చేస్తున్నారు? పని వాళ్ళు కూడా మంచి ఆహారం తింటున్నారు. అప్పుడు ఈ బుద్ధి సరే, అందరూ ఎంత సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నారు, శృతిస్తున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. నాకేం సంతోషం లేదు, నాకేం ఆనందం లేదు, నేను చేసిన తప్పేంటిది అని బుద్ధి తెచ్చుకుని ఏం చేస్తాడు? పశ్చాత్తాపడు ఏం చేస్తున్నాడు? తిరిగి వస్తున్నాడు అండి. ఏమని కూడా వస్తున్నాడు తెలుసా? నేను వెళ్ళి ఏం చేస్తాను? తండ్రికి విరోధంగా, పరలోకానికి విరోధంగాను. ఇక్కడ ఏం చెప్తాను? చదవండి అన్నమాట. తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితని. ఇక్కడ ఆగండి, అక్కడ ఆగుదాం. ఇక్కడ రెండు విషయాలు గుర్తిస్తున్నాడు ఈయన. చాలా మంది దేవుని మాట వినకుండా, పెద్దలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఏం చేస్తారు? దేవుడు చెప్పిన మాట వినకుండా, ఒకటి లేదా పెద్దలు చెప్పిన మాట వినకుండా ఏం చేస్తారు? అనేక రకాల తప్పులు చేసి చివరికి ఈ యొక్క చిన్న కుమారుడు ఏ రీతిగా అయితే పంది పొట్టు తినే స్థితికి వచ్చాడో అలా చాలామంది జీవితాలు అలా అవటం కూడా మేము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ఈ వాక్యంను దీవించడం గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఈ రాత్రి కాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు దేవునికి దూరస్తులు ఉన్నటువంటి మనల్ని ఆయన మనందరినీ కూడా తండ్రి సన్నిధానానికి దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. ఇందులో మనమందరం కూడా తండ్రి ఇంట్లో ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఇంట్లో ఉన్న మనము తండ్రి చిత్తానికి, తండ్రి యొక్క ఉద్దేశానికి మనం లోబడి ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న కుమారుని వలె నా ఇష్టం అనుకుంటూ తండ్రి ఇచ్చినటువంటి సకల ఆశీర్వాదాన్ని నీవు నీ సొంత ఇష్టం కొరకు, నీ సొంత సుఖ సంతోషాల కొరకు, నీ బంధువుల కొరకు, నీ ప్రియుల కొరకు, స్నేహితుల కొరకు ఒకవేళ వ్యయపరుస్తున్నావేమో. ఒకప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి అనాథులు చేసి వెళ్ళిపోతారు. చివరికి దిక్కు లేని వాడవుగా, తిండి లేని వాడవుగా పంది పొడి తినే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ దినమున తండ్రి ఇంట్లో ఉన్న నీవు తండ్రి చిత్తానికి లోబడి యథార్థుదిముతో నిన్ను తగ్గించుకొని ఆయనకు లోబడి ఆయన చిత్తం చేయడానికి నీ జీవితానికి అప్పగించుకో. బహుశా నేను తండ్రి ఇంట్లో ఉన్నానని చెప్పుకొని ఒక పెద్ద కుమారుని వల్ల నీ జీవితం ఉందేమో.
కనబడటానికి నువ్వు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి. అయితే అయ్యో అందరూ చూడు ఎలా ఆనందిస్తున్నారు, నేను సంతోషించలేకపోతున్నానే, నేను ఆనందించలేకపోతున్నానే, అయ్యో నా ఇష్టపడిగా జీవించలేకపోతున్నాను అనుకొని వాళ్ళని వీళ్ళని నిందిస్తూ జీవిస్తున్నట్లయితే నువ్వు మారు మనసు పొందాలి. తండ్రితో పాటు నువ్వు ఉన్నట్లయితే తండ్రి స్వభావం కలిగిన వాడిగా ఉండాలి. తగ్గిపోతున్న వారిని గురించి, నశించిపోతున్న వారిని గురించి కన్నీరుతో విడిగి నలిగిన మనసుతో నిన్ను తగ్గించుకొని దీనుడవై ఏ రీతిగా అయితే తండ్రి తగ్గిపోయినటువంటి తన కుమారుని గురించి ఎదురు చూస్తున్నాడో ఆ రీతిగా అట్టి మనసు కలిగిన జీవితం నువ్వు కంటేనే నిజమైన నువ్వు దేవుని బిడ్డవవుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, బాగా గ్రహించాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఇంట్లో ఉంటూ కూడా నువ్వు వాళ్ళ వైపు చూస్తూ వీళ్ళ వైపు చూస్తూ వారు చూడు ఎట్లా సంతోషిస్తున్నారు, వీళ్ళు చూడు ఎంత ఆనందిస్తున్నారు, వారు చూడు ఎంత సంపాదిస్తున్నారు, వీళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చూడు ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళు చూడు అనుకొని వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ ఎన్ని ప్రార్థన చేసినా, క్రమముగా నువ్వు ఆరాధనకు వచ్చినా, క్రమముగా ఉపవాస ప్రార్థన చేసినా